రైట్, ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ఇరాన్ యుద్ధం ముగిసింది, ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధంపై ఫోకస్ చేస్తానని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. నిజంగా ట్రంప్ అన్నట్టుగా ఈ రకమైనటువంటి యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలడా? ఆ సత్తా ఆయనకుందా? 4 ఏళ్లుగా సాగుతున్నటువంటి భీకర పోరుకు ముగింపు పలకనున్నామా? పుతిన్ జెలెన్స్కీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈ యుద్ధానికి ముగింపు పలకగలిగేటువంటి సత్తా ట్రంప్కు ఉందా? నమస్తే అండి. మీ సత్తా ఉందా లేదా అనేది మనము వేచి చూడాల్సినటువంటి విషయమే కానీ ఇదొక ఛాలెంజ్. ట్రంప్కు ముందు ఉన్నటువంటి సవాల్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక ఒక డీల్ ముగిసింది, ఇరాన్తో మాకు ఒక డీల్ ముగిసింది, ఇంకా నేను దృష్టి పెడతాను అని ఎక్కడ అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం పైన దృష్టి పెడతాను అని ఒక మాట గట్టిగా చెప్పాడు. అంటే నేను ఇంకా అది క్లోజ్ చేశాను, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. అది క్లోజ్ చేయడానికే నానా తంటాలు పడ్డాడు పాపం. ఇంకా క్లోజ్ అయిందో లేదో కూడా ఒక కొలికి రాలేదు కదా 19వ తారీఖు ఎల్లుండి, కానీ అది ఒక ఫైనలైజ్ అవ్వనటువంటి పరిస్థితి. ఏమీ చెప్పలేము. అది క్లోజ్ అయ్యింది అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. తానొక్కడే చెప్తున్న విషయం ఏంది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ఇరాన్ వైపు నుంచి పూర్తి ఇది రాలేదు. ఇరాన్ సంతృప్తిగా ఏమీ లేదు. ఎంతవరకు అయితే లెబనాన్ పైన దాడులాగో ఇజ్రాయెల్ కనుక ఆపకపోతే, ఎందుకు ఇజ్రాయెల్తో గొడవ పడుతున్నాడు ఆయన. ఇజ్రాయెల్ కోసమే యుద్ధం చేశాడు, ఇప్పుడు ఇజ్రాయెల్తో గొడవ పడుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు ఇజ్రాయెల్కు. ఇంకా సాలించు, నువ్వు చాలా చేశావు, నీ కొరకే మేము ఇదంతా చేశాం అని చెప్పేసి వైపు ఇజ్రాయెల్ పోనీ ఒక మాట వింటుందంటే నథింగ్ డూయింగ్, మేము విల్ గో అహెడ్ అని చెప్పేసి అంటున్నాడు. లెబనాన్ పైన దాడులు కంటిన్యూ చేస్తున్నాడు. నెతన్యాహు మాట వినేటట్టుగా లేడు. తిరిగి మళ్ళా స్క్వేర్ వన్కి వచ్చే పరిస్థితే ఉంది. ఈ యుద్ధం డీల్ క్లోజ్ అయిందా, శాంతి చేకూరినట్టు అంటే కాదు. ఇంకా శాంతి చేకూరలేదు, ఏమాత్రం భద్రం లేదు ఇప్పుడు ఉన్నటువంటి డీల్లో. అది అలా పెట్టేసి ఇప్పుడు సెకండ్ డీల్ ఇక ఒకటి అయిపోయింది, ఇక నేను వచ్చేస్తున్నాను, రేపు మాపు యుక్రెయిన్ దీన్ని 5 ఏళ్ళు అయింది ఇది యుద్ధం. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, 5 ఏళ్ళు అయింది. చాలా రెడిక్యులస్ గా ఉంది ఆయన పరిస్థితి. ఆయన యుద్ధమే ఒక రెడిక్యులస్ వ్యవహారంగా మారిపోయింది. అందరూ నవ్వుకుంటున్నారు. అయినా ఆయన తన ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ తాను ఇస్తూనే ఉన్నారు. యుద్ధం అంటే ఏమి తానే అంటున్నాడు, ఏం మజాకా అన్నట్టుగా అంటున్నాడు. రెడిక్యులస్ సాయమన్న యుద్ధం అంటే రష్యా షుడ్ మేక్ ఎ డీల్ అని చెప్తున్నాడు. అంతే, డీల్ చేసుకోవాల్సిందే. టోన్ షిఫ్ట్ అయిపోయింది కంప్లీట్గా. ద వార్ ఈజ్ రెడిక్యులస్ అని అంటున్నాడు. 25,000 పీపుల్ ఏ మంత్, నెలకు 25,000 మంది ఆర్ డయింగ్, అందులో ఎక్కువ మంది సోల్జర్స్ ఉన్నారు అని చాలా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు పుతిన్కు. ఇంకోవైపు జెలెన్స్కీ కూడా చెప్తున్నాడు. జెలెన్స్కీతో కూడా నేను అన్నాను, ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టాక్ విత్ జెలెన్స్కీ. 75 minutes నేను ఆయనతో మాట్లాడాను, నేను మీటింగ్ అయిపోయింది అని గట్టిగా చెప్తున్నాడు. G7లోనే ఇవన్నీ కూడా తను మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. సో ఉక్రెయిన్ వుడ్ వన్స్ అగైన్ బికమ్ ఏ కీ ఫోకస్ అని చెప్పాడు. మళ్ళీ నా ఫోకస్ అంతా ఇప్పుడు ఉక్రెయినే, ఇక నేను కూర్చుంటున్నాను ఇక్కడ, యుద్ధం ఆగుతుంది రేపు మాపు అన్నట్టుగా గట్టిగా మాట్లాడు. మేకపోతు గంభీరం అని అంటాం దాన్ని మన తెలుగులో. అలాంటిది ఒక దీన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. మరి పుతిన్ ఏమంటాడు? పుతిన్ అప్పటికిప్పుడు ఏమన్నా ఇది ఇచ్చాడు అంటే అట్లేం లేదు, తానే క్లెయిమ్ చేస్తున్నాడు. పుటిన్ మాత్రం ఏం చెప్పలేదు పబ్లిక్గా అక్కడ. కానీ ఇదంతా జరుగుతున్న ఇక్కడ G7 మీటింగ్స్లో ఏవియన్ అనేటువంటి దీంట్లో చెప్తా ఉన్నాడు. ఆయన పుతిన్ దగ్గర ఏం క్లెయిమ్ చేస్తున్నా అంటే గుడ్ కాన్వర్జేషన్ విత్ పుతిన్ అని చెప్పాడు. మంచిదే, సంతోషం. ఇద్దరితో మాట్లాడాను, ఇద్దరితో బాగా మంచి దీంట్లో జరిగినాయి. పుతిన్ చెప్పాను నేను టు ఎండ్ ది ఉక్రెయిన్ వార్ అని చెప్పాను నేను ఎందుకంటే నేను ఇప్పుడు నాది ఇరాన్ ఇది డీల్ ముగిసింది,
కనుక మళ్ళా ఇక్కడికే వస్తున్నాను అన్నట్టుగా కూడా చెప్పానని చెప్తున్నాడు. సో ఇదంతా ఒక ఫన్ లాగా అనిపిస్తా ఉంది. అంటే ఆ అంటే ఇప్పుడు యుద్ధాన్ని మేజర్‌గా ఆపగలిగేందుకు నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటే రష్యా పైన కఠినంగా వ్యవహరిస్తాను అని చెప్తున్నాడు. అంటే రష్యా చమురు పైన ఆంక్షలు ఏమైనా పెరుగుతాయా? పెడతాను అనేటువంటిది ఆయన ఉద్దేశమా? ఇన్ కేస్ అదే గనక జరిగితే అప్పుడు మరి చమురు ధరల పరిస్థితి ఏంటంటారు ప్రపంచవ్యాప్తంగా? ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఓపెన్ అయింది కాబట్టి కంప్లీట్‌గా ఆ షిప్‌లన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఇది ఆ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందంటారు? తప్పకుండా ఆయన చేయబోయే పని అదొక్కటే. ఇప్పుడు మళ్ళా శాంక్షన్స్ పెట్టడం, రష్యా యొక్క ఆయిల్ పైన ఇది చేయడము తప్పకుండా చేస్తాడు. ఆయన చేతిలో ఉన్న పని అదే. రష్యాని ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తాడు. గట్టిగా ఇప్పుడు తాను జీ7 యొక్క బాస్ నేనే అన్నట్టుగా వివరించాడు. ఆయన టోన్ అండ్ టెయినర్ అంతా గూడా అలాగే ఉంది. కమ్యూనికేషన్ గూడా ఆ విధంగా ఉంది. కనుక స్టేట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశ్యం అదే అన్నట్టు. ఏది మా ఆపేస్తాను, లేకపోతే చర్యలు తీసుకుంటాను. హ్మ్. మీ ఆయిల్ పైన శాంక్షన్ విధిస్తాను. కనుక అది తప్పకుండా ఇబ్బంది కలిగించే విషయమే. భవిష్యత్తులో రష్యాకు పర్టిక్యులర్‌గా ఈవెన్ మనం కూడా రష్యాతోనే ఆహ్, ఆయిల్ దిగుమతి తీసుకుంటున్నాం. చేస్తున్నాం. మనకు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. చాలా తక్కువ ధరకు కూడా మనకు లభిస్తా ఉంది. గనుక ఇమ్మీడియేట్‌గా వచ్చే సమస్య అది ఉంటుంది. ఇండియా లాంటి కంట్రీస్‌కి అన్నిటికి కూడా. రష్యాకు కూడా ఇబ్బంది వస్తుంది. హ్మ్. కానీ విషయం ఏందంటే ఫోకస్ షిఫ్ట్ కావాలి. ఆయన ఇక్కడికి రావాలి అంటే ఇంట్లో చాలా సమస్యలున్నాయి. కనుక రేపు బై ఎలక్షన్ ఇవి ఉన్నాయి. దాంట్లో తనను చక్కదిద్దుకోవాలి వ్యవహారాలు అన్నీ కూడా. హ్మ్. ఇప్పుడిప్పుడే మార్కెట్ పికప్ అవుతున్నది. దీన్ని క్లోజ్ చేయడం ఏదో ముఖ్యంగా ఈ యురేనియం విషయం ఏదైతే ఉందో అది క్లోజ్ కానంత వరకు డీల్ విత్ అదేది ఇరాన్ హ్మ్. ఈజ్ ఇన్‌కంప్లీట్.